ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా పిల్లల్ని జైల్లో పాలు చేశారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ ని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైల్లోకి ఇచ్చారు, అరెస్టు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కోకొల్లలు ఇలాంటి ఉదాహరణ. ఏమైతుంది పోలీస్ వ్యవస్థ, ఎటుపోతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? దీనికా మనకు అధికారం ఉంది? ఈరోజు చూసుకుంటే మనం చూసాము రీసెంట్గా మొన్న గుర్జాల నియోజకవర్గంలో హరికృష్ణ అనేటువంటి ఆ బీసీ అబ్బాయి ఎంత ఘోరంగా హెరాస్మెంట్, థర్డ్ డిగ్రీ ఏ విధంగా వాడి అతను కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. ఏం పాపం చేశారు? అలా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఇబ్బందులే. అంతెందుకు మన నరసరావుపేట నియోజకవర్గంలోనే గోపిరెడ్డి గారి మీద ఎన్ని అక్రమ కేసులు కట్టారు. మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా వేధించారు రీసెంట్గా కూడా మీరు చూశారు. పోలీసులు ఒక లెవెల్కి మించి వాళ్ళ మరి ఎవరి మెప్పుల కోసమో ఏంటో కానీ ఒక స్థాయికి మించి వాళ్ళ ఉద్యోగంలో ఏదైతే వాళ్ళ ఒక డిసిప్లిన్స్తో ఒక రెస్పాన్సిబిలిటీస్తో ఏదైతే కొన్ని ఓట్స్ వస్తున్నాయో అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పొలిటికల్ మెప్పుల కోసము ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం.